హాయ్ ఫ్రెండ్స్, నేను కూడి తీసివేయడం అలా చేస్తే స్టెప్ బై స్టెప్ చేస్తే మనకు లాస్ట్కి వచ్చేసరికి జీరో వచ్చిందండి. ఇది మా థర్డ్ క్లాస్లో మా సార్ నేర్పారు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఎట్లా చేయాలనేది. ఇక్కడ చూడండి, 6 + 7 13, 13 + 2 15, 3 3 6 6 5 11 11 12 2 6 6 4 10 11. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ కూడేసామండి, మనం ఏమంటున్నాం కూడి తీసివేత. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ది ఇది తీసుకొని తీసివేయాలండి. 2 3 6 ఇక్కడ ఏమవుతుంది, 15లో నుంచి 6 పోతే మనకు వచ్చేసరికి 9 అండి. ఇంక ఇక్కడ ఏముంది, 1 ఉంది, 11 అయింది. 11లో నుంచి 3 పోతే 8, ఇక్కడ 10 మిగిలింది. 10లో నుంచి 2 పోతే 8. ఇప్పుడు సెకండ్ది ఇది తీసుకొని మళ్ళీ తీసివేయాలండి. 4 5 7 2. చూడండి, లాస్ట్ స్టెప్ వచ్చేసరికి దీనికి ఈక్వల్ అవ్వాలి. అది అట్లయితేనే మనం చేసిన ఈ కూడి తీసివేత అనేది సక్సెస్ అయినట్టు. 8లో నుంచి 5 పోతే 3, చూసారా 3. 8లో నుంచి 4 పోతే 4, చూసారా ఇక్కడ 4. సేమ్ 4 3 2, ఎందుకంటే ఇక్కడ ఉంది అదే కదా, అదే వేసాం. లాస్ట్లో ఏమొస్తుంది, 0 0 0 తీసివేస్తే దీన్నే కూడి తీసివేత అంటారండి. ఇలా చేసినప్పుడు లాస్ట్లో జీరోస్ వస్తేనే ఇది సాటిస్ఫై అయినట్టు. అంతేనండి, థ్యాంక్స్. ఇట్లాగే కాదండి, మనం ఇంకా స్టెప్స్ పెంచుకోవచ్చు, ఇక్కడ ఇంకా పెంచుకోవచ్చు. మనం ఎంత పెద్దదైనా చేయండి మీరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్టెప్స్ పెరుగుతాయి అంతే. నేను ఏంటంటే సింపుల్గా అర్థం అవ్వడం కోసం ఇట్లా చిన్నది వేసి చూపించానంటే, పెద్దదైనా వేయచ్చు. 5 స్టెప్స్ 6 స్టెప్స్ ఇట్లా 3 పెట్టా కదండి నేను. ఇట్లా 5 4 ఎన్నైనా పెట్టుకోవచ్చండి. చివరికి వచ్చేసరికి మనం ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే చివరికి వచ్చేసరికి మనకి జీరోసే వస్తాయి. అట్లా వస్తేనే అది మనం చేసిన ప్రాబ్లం అనేది రైట్ అయినట్టండి. చివరి జీరోస్ రాలేదా, అది రాంగే అండి. మనం ఈ ప్రాబ్లం చేసేటప్పుడు బాగుంటుంది. ఏంటంటే ఎవరికి ఇట్లా చెప్పరు కొంతమంది సార్, అంటే టీచర్స్ కొత్తగా చెప్తారు కదండి. అట్లా మా సార్ మాకు కొత్తగా ఉండడం కోసం ఇట్లా చెప్పారు అప్పట్లో. నేను గుర్తుపెట్టుకొని ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి.